ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఇంతవరకు మీ పిల్లల చేత చక్కని మాటలు మా అందరి వినికిడిలో వినిపించి మా జీవితాలను బలపరిచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అదే రీతిలో మరొక వర్తమానంలో కూడా తండ్రి మీ యొక్క తోడును, మీ కృపను మాతో ఉంచి విలువైన మీ మాటల చేత మా జీవితాలను మేమందరం కలిసి బలపరుచుకున్నటకు, మెరుగుపరుచుకున్నటకు ఈ కొద్ది సమయాన్ని ఆశీర్వదించి మీ నడిపింపును మాతో పూర్తిగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకొనుచు ఈ ధ్యానాన్ని కృపగల మీ హస్తములకు అప్పజెప్పుచు మీ ప్రియకుమారుడు మా అందరి ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఫిలెమోను పత్రిక ధ్యానంలో మనము ప్రస్తుతం 23వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. 25 వచనములు కలిగిన ఈ పత్రికను మనము 5 ప్రధాన భాగాలుగా విభజించుకొని 3 భాగాలను ముగించుకొని ప్రస్తుతం మనము 4వ ప్రధాన భాగంలో ఉన్నాం. 8వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ 4వ ప్రధాన భాగమని మనం ఆలోచన చేసి ప్రస్తుతం ఆ 4వ ప్రధాన భాగాన్ని తిరిగి 5 ఉపభాగాలుగా విభజించి మొదటి ఉపభాగాన్ని ధ్యానిస్తున్నాం. అది 8వ వచనం నుండి 11వ వచనం వరకు. బైబిల్స్ ఉన్నవారందరూ తెరిచి ఫిలెమోను పత్రికలో 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం గమనిద్దాం. 10వ వచనం వరకు మన ధ్యానం పూర్తయి ప్రస్తుతం మనము 11వ వచనంలో ఉన్నాం కనుక నేరుగా 11వ వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అది మనం చదువుకుంటున్నాం. ఎవరి గురించి ఇది? ఎవరు వ్రాస్తున్నారు? ఎవరికి వ్రాస్తున్నారు? ఎవరి గురించి వ్రాస్తున్నారు? ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను ప్రస్తావించి ముందుకెళ్తాను. బైబిల్ ఎప్పుడు చదివినా కూడా మనం ఫిలెమోను పత్రిక ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఎవరు వ్రాస్తున్నారో తెలుసు, ఎవరికి వ్రాస్తున్నాడో తెలుసు, ఎవరి గురించి వ్రాస్తున్నాడో కూడా మనకు బాగా తెలుసు. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ఈ స్పష్టత అనేది కేవలం ఈ పత్రికకు మాత్రమే పరిమితం కాకుండా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి చాలా విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో అది చాలా కీలకమైంది అని దయచేసి మనం గమనించాలి. ఇక్కడ బైబిల్లో కొన్ని చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ జ్ఞానయుక్తమైనటువంటి ప్రశ్న ఖచ్చితంగా అక్కడ సంధించాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోట్ చేస్తాను. మనందరికీ బాగా తెలుసు ఫిలిప్పు నపుంసకుడు అనేటువంటి వ్యక్తిని ఫిలిప్పు గారు కలుసుకున్నప్పుడు వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో అక్కడ వస్తున్నటువంటి ఒక చిన్న ధర్మ సందేహం నపుంసకునికి ఏంటో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనము నుండి ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 30 నుండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా? అంటే మనము చదివేది గ్రహించాలి. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగితే అప్పుడు నపుంసకుడు ఇస్తున్న సమాధానం చూద్దాం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అలా కింది చదువుకుంటూ వెళ్దాం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వతకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండును అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఆ వాక్య భాగము యెషయా గ్రంథంలోని మాట ఏదైతే ఉన్నదో అది ఇక్కడ ఆయన చదువుతున్నటువంటి లేఖన భాగం అది. ఇప్పుడు 34వ వచనంలో నపుంసకుడు అడుగుతున్న ప్రశ్న చూద్దాం. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? ఎవనిని గూర్చి? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగితే అప్పుడు ఫిలిప్పు గారు నోరు తెరిచి ఆయనకు మొత్తం వాస్తవాన్ని తెలియజేశాడు. నపుంసకుడు అడుగుతున్న ప్రశ్న దయచేసి ఇక్కడ మనసులో ఉంచుకోండి. ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? అది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. లోక సంబంధమైన చదువులలో కూడా సందర్భ వాక్యాలను ఉంటాయి. ఆ సందర్భ వాక్యాలలో ఒక విషయాన్ని ఇచ్చి ఒక పద్యములోని
ఒక చిన్న భాగాన్ని అక్కడ ఇచ్చి, లేదా ఒక గద్యములోని ఒక చిన్న భాగాన్ని ఇచ్చి దాని సందర్భ వాక్యాన్ని రాయమన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం రాస్తాం? అక్కడ ఎవరు రాశారు, ఎవరి గురించి రాశారు, ఏ సందర్భంలో రాశారు, ఆ సందర్భంలో రాయబడినటువంటి ఆ వాక్యానికి ఉన్నటువంటి భావం ఏంటి, ఇవన్నీ సందర్భ వాక్యాలు రాస్తాంగా. అలాగే దేవుని జ్ఞానం మనం నేర్చుకునేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. అలా లేకపోతే ఏమవుతుందంటే ప్రమాదం, ఏది కనబడినా అది నాకే అని మనం అప్లై చేసుకోవడం, కొన్ని మనకు అప్లై అయ్యేటువంటి విషయాలు కూడా మనకు నచ్చకపోతే మనకు కాదని పక్కన పెట్టేయడం, ఖచ్చితంగా అలా జరుగుతాయి. ఎక్కువగా మన సమాజంలో చూసేది ఏంటి అని మనం పరిశీలిస్తే 66 పుస్తకాలలో ఎక్కడైనా ఆశీర్వాదాలు ఉన్నాయనుకోండి, అవన్నీ తీసుకొని మనకని అప్లై చేసుకుంటాం. ఒకవేళ శాపభరితమైనటువంటి లేఖనాలు ఏమైనా ఉన్నాయనుకోండి, మనకు కాదని పక్కన పెట్టేస్తాం. ఈ అలవాట్లేదా మనకు? ఖచ్చితంగా బైబిల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ మనకు అప్లై అయ్యేటువంటి ఆశీర్వాదాలు కొన్ని ఉండవు. కొన్ని ఆశీర్వాదాలు వాగ్దాన రూపంలో ఉంటాయి. వాగ్దాన రూపంలో ఉండేటువంటి ఆశీర్వాదాలు మనం తీసేసుకొని అన్నీ మనకు అప్లై చేసేసుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఉదాహరణకు, మీదటికి నీ భార్య గర్భవతి కుమారుని కనును, అదొక ఆశీర్వాదం ఒక కుటుంబానికి. అది తీసుకొని మనం అప్లై చేసుకుంటే వర్కౌట్ అవుతుందా? అప్లై అవుతుందా? అందుచేత ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, చెప్పబడుతున్నటువంటి విషయం మనకు అప్లై అవుతుందా, లేకపోతే ఆ వర్గానికి మాత్రమే అప్లై అవుతుందా, లేదా ఆ వ్యక్తికి మాత్రమే అప్లై అవుతుందా, లేదా ఆ కాలానికి మాత్రమే సంబంధించినదా? నీ 4వ తరం వారు వచ్చి ఈ దేశంలో స్వతంత్రించుకొందురు అన్న వాగ్దానం ఉందనుకోండి, అది తీసుకొని డైరీలో రాసుకోదు, ఇక్కడ నుంచి మొదలు పెడితే నా 4వ తరం ఇండియాను స్వతంత్రించుకుంటుందని. ఆలోచించాలి, ఎవరు ఎవరికి, ఎవరితో, ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, దానికి ఉన్నటువంటి అప్లికేషన్ స్పెసిఫిక్ అప్లికేషనా లేకపోతే యూనివర్సల్ అప్లికేషనా? దాన్నే స్టడీ అని అంటారు. తెలుగులో అధ్యయనం. రోజుకొక 5 వచనాలు, రోజుకొక 10 వచనాలు మనం కేటాయించుకొని చదివితే బైబిల్ అర్థం కాదుగా. దివారాత్రము దానిని ధ్యానించాలి. అదే జరుగుతోంది. ఫిలెమోను పత్రిక చదువుకోవడానికి ఒక 10 నిమిషాలు సరిపోతుంది. మనం మొదటి వచనం నుంచి లెక్క పెడితే 25వ వచనం పూర్తయ్యేసరికి ఒక 10 నిమిషాలు, ఎక్కువ మాట్లాడితే పావు గంటలో ఫినిష్ చేసేయచ్చు చదవడం. దాని రీడింగ్ అంటాం. అది బైబిల్ రీడింగ్ అవుతుంది, కానీ బైబిల్ స్టడీ కాదు అది. అందుకే ఇవి ప్రతిరోజు బైబిల్ అధ్యయన తరగతులు. ఇప్పుడు 11వ వచనం మనం చదువుతున్నాం. ఏమిటది? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు. ఎవరితో మాట్లాడుతున్నాడు పత్రికలో? ఫిలెమోను గారితో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఒనేసిము అనేటువంటి ఒక వ్యక్తి గురించి. ఇది ఒక రికమెండేషన్ లెటర్ అని మనం చదువుకుంటున్నాం. బాగుంది. అయితే నిన్న రాత్రి 22వ భాగంలో మనం మాట్లాడుకుంటూ ప్రభులోనికి రాకముందు ఒనేసిము జీవితం, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఒనేసిము జీవితం, అది చూసినప్పుడు పౌలు గారు నేరుగా ఇస్తున్నటువంటి సాక్ష్యమే అతను ఇప్పుడు ప్రయోజనకారి, ప్రాఫిటబుల్. కానీ ఒకప్పుడు అతని పరిస్థితి అది కాదు. ఈ పర్టిక్యులర్ వచనంలో అతడు ప్రయోజనకరమైన వాడు. నీకు ప్రయోజనకరమైన వాడే, నాకు ప్రయోజనకరమైన వాడే. అయితే నీకు అంటే ఫిలెమోను, నాకు అంటే పౌలు గారు. మన ఇద్దరికీ ప్రయోజనకరమైన వాడుగా ఒనేసిము కనపడుతున్నాడని చెబుతున్న ఆయన ఒక్కసారి వాళ్ళిద్దరికీ ప్రయోజనకరమైనటువంటి వాడు తనకు తాను ప్రయోజనకరమైన వాడుగా ఉంటాడా లేదా అని రాత్రి మనం మాట్లాడుకున్నాం. బీయింగ్ సెల్ఫ్ ప్రాఫిటబుల్, అది గుర్తుపెట్టుకొని మనందరం కూడా ఇప్పుడు నేరుగా దాని కొనసాగింపు భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. అదే ఒక నిజమైన క్రైస్తవుడు, అ ట్రూ క్రిస్టియన్, ఇతరులకు ప్రయోజనకారిగా మారకముందు తనకు తాను మేలు చేసుకొని వాడవుతాడు. ఏమిటది? నేను రాత్రి మాట్లాడుకున్నాం. ఈ జీవితం అనేది ఒక ఒంటరి యాత్ర. ఈ జీవితం అనేది ఒక పరలోక యాత్ర. ఈ పరలోక యాత్రలో పరలోకం సాధించాలనంటే ముందుగా ఆ తపన మనకు ఉండాలి, ఆ కోరిక మనకు ఉండాలి, ఆ తృష్ణ మనకు ఉండాలి.
ఆ ఆసక్తి మనకు ఉండాలి. గుర్రాన్ని నీటి వరకు తీసుకొని రావచ్చు, తాగాలనే ఆసక్తి దానికి ఉండొద్దు. అలాగే మన చుట్టూన్నవారు, తల్లిదండ్రులు కానీ, కుటుంబీకులు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ, సువార్థికులు కానీ, బోధకులు కానీ, సేవకులు ఎవరైనా సరే వాళ్ళు చెబుతూనే ఉంటారు, మనకు పరలోకం మన దేశం, పరలోకం మన లోకం, పరలోకమేలోనే మనకు పౌరస్థితి ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి అని 100 చెప్పినా కూడా ఎవరి కోసమో మనం బలవంతంగా వెళ్ళడం కాదు, ఎవరి కోసమో బలవంతంగా మనం ప్రార్థించడం కాదు, ఎవరి కోసమో బలవంతంగా వాక్యం నేర్చుకోవడం కాదు, ఎవరి కోసమో బలవంతంగా ఈ సువార్త ప్రయాణంలో సాగడం కాదు, కానీ మనకుగా ఆసక్తి ఉండాలి. ఎందుకు ఉండాలి మనకుగా ఆసక్తి అని అడిగితే, మన ప్రాణమునకు మనమే ఉత్తరవాదులం కనుక. రేపు పొద్దున దేవుడు వచ్చినప్పుడు మనం ఆయనకు లెక్క చెప్పాలి, వ్యక్తిగత లెక్క. అదే రోమపత్రికలో మనలో ప్రతివాడు తన్ను గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. అంటే కుటుంబ లెక్కలు వేరు, మన పక్కనున్న వారి లెక్కలు మనం చెప్పడం అనేది వేరు. అసలు మన గురించే మనం లెక్కలు చెప్పుకోవాలి రేపు పొద్దున దేవునికి. తెలియని వారి కోసం ఆ వచనం చూపిస్తాను, అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కనుక. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలోని చివరి మాట ఒకసారి చూద్దాం. 12వ వచనంలోని చివరి మాట, మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి, ఎవరి లెక్కలు వారికి దేవునికి అప్పగించాలి. లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఆ భయం మనకుంటే మన జీవితాన్ని మనం జాగ్రత్త పరుచుకుంటాం, మన జీవితానికి మనమే మేలు చేసుకుంటాం. చేతులారా మన జీవితాన్ని తీసుకొని వెళ్ళి నరక పాత్రురాలిగా ఈ జీవితాన్ని మనం చేయం. దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు బి సెల్ఫ్ ప్రాఫిటబుల్ ఇన్ ది స్పిరిచువల్ జర్నీ. హెబ్రీ పత్రిక మరొక వచనం చూద్దాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 13, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ లేదు. నెక్స్ట్, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో. గమనిస్తున్నారా? రాసుకోవాలి ఈ వచనాలన్నీ. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. కలిగించినవాడు, సృష్టించినవాడు, సృష్టికర్తకు ఆయన కలుగు చేసిన సృష్టిలో ఆయనకు మరుగైనదేది లేదు. మన హృదయం కంటే అధికుడు అంటాడు యోహాను భక్తుడు. అందుచేత మనము మేలు చేసుకొని వారమై ఉండాలి. 24 గంటలు ఒకరు తోస్తూ ఉంటేలా, 24 గంటలు తోస్తూ ఉంటేలా. ఒకవేళ ఈ వాక్యం వింటుండగా, ఈ వాక్యం వినే దేవుని పిల్లలలో చిన్నపిల్లలు కూడా ఉంటే దయచేసి చిన్నపిల్లల కోసం ఒక మాట చెబుతున్నా. ప్రతిరోజు మమ్మీ వచ్చి ప్రార్థన చేసుకోమని చెప్పాలా మీకు? ప్రతిరోజు నాన్న వచ్చి బైబిల్ చదువుకోమని చెప్పాలా మీకు? ప్రతిసారి సండే స్కూల్ టీచర్ మాత్రమే ఫోన్ చేసి లాక్డౌన్ పీరియడ్లో చదువుకుంటున్నారా లేదా నాన్న, చదువుకుంటున్నారా లేమా అని చెప్పాలా? టైంకి ఆకలని ఏడుస్తారు, టైంకి అన్నం పెట్టమని అమ్మని అడుగుతున్నారు మీరు. అవసరమైతే నాన్న దగ్గరికి వెళ్ళి కొట్లాడి అవసరమైన వాటిని కొనిచ్చుకుంటున్నారు మీరు. పిల్లలతో మాట్లాడుతున్నాను. మీకు ఏది అవసరమో మీకు స్పష్టత ఉంది, మీకు ఏది అవసరం మీకు కావాలని కోరుకుంది. పరలోకం వద్దా? దేవునితో ఉండాలన్న కోరిక లేదా మీకు? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఒకరు చెప్పకుండానే. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ఒకరు చెప్పకుండానే. ఎవరో చెబితేనే టీవీ ఆన్ చేస్తున్నారా మీ ఇంట్లో మీరు? ఎవరో చెబితేనే సెల్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నారా మీరు? ఎవరో చెబితేనే బయటికి వెళ్ళి గేమ్స్ ఆడుకుంటున్నారా ప్రతిరోజు మీరు? నేను అడుగుతుంటేనే మీ దగ్గర ఆన్సర్లు లేవు. రేపు పొద్దున దేవుడు అడిగితే ఎవరో చెబితే మొబైల్ తీసుకొని ఆడుకున్నావా? ఎవరో చెబితే బయటికి వెళ్ళి గేమ్స్ ఆడావా? ఎవరో చెబితేనే టీవీ ఆన్ చేసి కూర్చున్నావా? పిల్లలతో పాటు అందరూ కూడా మనము మేలు చేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు పిల్లలు మందు తాగడానికి లేదా ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి ఏడుస్తారు, ఇబ్బంది పెడతారు తల్లులకు తండ్రులకు. అప్పుడు పెద్దలుగా పిల్లలకు చెప్పే పాఠాలు ఏంటి? అమ్మ నీ కోసమే కదమ్మా, నీ మంచి కోసమే కదమ్మా, నువ్వు మందు వేసుకుంటే త్వరగా జ్వరం పోతుంది కదమ్మా, మళ్ళీ ఆడుకోవచ్చు కదమ్మా. అంటే ఏంటి? ఏం కన్విన్స్ చేయాలనుకుంటున్నాం అక్కడ బిడ్డకి? బిడ్డకి అక్కడ? నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా తల్లి, నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా, నీ కోసమే కదా.
అది మనకు అప్లై కాదా? మరి అది మనకు అప్లై కాదా? మనకు మనం మేలు చేసుకోవద్దు? 24 గంటలు వెనకలు ఒకరు వెంటబడాలంటే ఎలా అవుతుంది? దేవుడు కూడా ఎంతకాలం చెప్పిస్తాడు చెప్పండి? ఎంతకాలం చెప్పిస్తాడు? 23 సంవత్సరాల పాటు ఇర్మియా గారిని ప్రజల మధ్య నిలబెట్టి చెప్పించాడట. ఇంకెంత చెప్పిస్తాడు? ఇంకెంత చెప్పించాలి? విసిగిపోయి పంపించేశాడు. విసిగిపోయి గెంటేశాడు బబులోనికి. ఎన్ని మార్లు గద్దించినను విననొల్లకపోతే, ఎన్ని మార్లు హెచ్చరించినను మాట వినకపోతే తప్పదిక మన నాశనానికి మనమే ఉత్తరవాదులం అవుతాం. అందుచేత ప్రభులోనికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం నిజమైన క్రైస్తవులం అవుతామో, నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా తమ ఆత్మకు వారు మేలు చేసుకుంటారు. అది గుర్తుపెట్టుకుందాం. మన ఆత్మకు మనం మేలు చేసుకోవాలి. అయిపోయింది. ఇదంతా మనం నిన్న మాట్లాడుకున్నది. ఇప్పుడు జాగ్రత్తగా ఇంకొంచెం ముందుకెళితే పౌలు గారు చెబుతున్న మాట, ఒనేసిము గారి గురించి ఫిలెమోను గారికి ఆయన చెబుతున్నటువంటి విషయం ఏంటి? అతడు 11వ వచనం, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఇంతకుముందు భాగాల్లో మనం మాట్లాడుకున్నాం. నిజమే. రేపొద్దున ఒనేసిము నీ కళ్ళ ముందు కనబడినప్పుడు ఈ పత్రిక తీసుకొని పత్రికను చదువుతుండగా ఒనేసిమును స్వీకరించు అన్న మాట నేను చెప్పిన వెంటనే నీకు 100 ప్రశ్నలు పుడతాయి. నేను ఎందుకు స్వీకరించాలి ఈ వ్యక్తిని? ఈ అబ్బాయిని ఎందుకు స్వీకరించాలి? ఇతను నాకు కలుగు చేసిన నష్టం ఎంతో మీకేమైనా ఐడియా ఉందా? ఇక్కడ ఉన్నప్పుడు ఇతను ప్రవర్తించిన తీరు మీకేమైనా దీని విషయమే క్లారిటీ ఉందా? చెప్పడానికి మీరు 100 చెబుతారు, కానీ ఇతని గురించి, ఈ అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు అని ఫిలెమోను గారు 100 ఆన్సర్లు చెప్పొచ్చు. కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెబుతూ, నువ్వు ఏదైతే ఈ అబ్బాయి పట్ల, ఏదైతే ఈ అబ్బాయి విషయంలో ఒక అవగాహన, అభిప్రాయం కలిగి ఉన్నావో అదంతా పాస్ట్. నీ ముందు కనబడుతున్నటువంటి ఒనేసిముడు కొత్త ఒనేసిము. కొత్తగా జన్మించిన వానిలో పాత జీవితాన్ని చూసే ప్రయత్నం చేయకు అని ఫిలెమోను గారికి పరోక్షంగా ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసి ఈరోజు చెప్పాలనుకున్న విషయంలోనే నేను వెళ్ళిపోతాను. మన కళ్ళ ముందు కూడా పాత జీవితంలో భయంకరమైన జీవితం కలిగి, ఒకప్పుడు భయంకరమైన స్థితి కలిగి, లోక సంబంధంగా అందరికీ నీచునిగాను లేకపోతే నీచురాలిగాను, అసహించుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి జీవితాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి మారి ప్రభులోనికి వచ్చి క్రొత్తగా జన్మించి ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంటే ఆ వ్యక్తిని క్రొత్తగా మనం చూడగలుగుతున్నామా? పౌలు గారు కోరుకుంటున్నట్టుగా, పౌలు గారి ద్వారా దేవుడు కోరుకుంటున్నట్టుగా, లేదా ఇంకా ఆ పాత చూపునే చూస్తూ పాత వాటిని దృష్టిలో పెట్టుకునే మనం చూస్తున్నామనంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్, నాట్ విత్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన కళ్ళెదురుగున్నటువంటి వ్యక్తి దగ్గర కాదు తప్పున్నది, మన దగ్గరే. కనుక ఆ విషయంలో మనం దేవునికి దొరకకూడదు. అందుచేత మనం జాగ్రత్త పడదాం. పాత ఒనేసిమును పాత ఒనేసిముగా చూడు, క్రొత్త ఒనేసిమును క్రొత్త ఒనేసిముగా చూడు. ఏంటి ఇప్పుడు క్రొత్త ఒనేసిముకున్నటువంటి క్యారెక్టర్ అని అడిగితే, అతను తనకు తాను మాత్రమే ప్రయోజకుడు కాదు, అతను ఇక మీదట క్రొత్త ఒనేసిముగా నీకు ప్రయోజనకరమైన వాడే, నాకు ప్రయోజనకరమైన వాడే. చూస్తున్నామన్నమాట. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఆ పాయింట్ దగ్గరికి ఇప్పుడు వచ్చేయాలి ఈరోజు. అంటే ఒక నిజమైన క్రైస్తవుడు, ప్రభులోనికి వచ్చిన వాడు తనకు తాను మాత్రమే మేలు చేసుకునేవాడు కాదు, ఎదుటి వారికి కూడా మేలు చేస్తాడు. ఒక దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మారినటువంటి ఒక మనిషి ఇక మీదట తన గురించి మాత్రమే ఆలోచించుకునేవాడుగా ఆ మనిషి కనిపించడు. యేసుప్రభువు చెప్పింది అది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే స్వార్థాన్ని చంపేసి ఎదుటివారి గురించి ఆలోచన కలిగి, ఎదుటివారి మేలు కోసం, ఎదుటివారికి నా జీవితం మేలుకరంగా ఉండాలి, ఎదుటివారికి నా జీవితం ప్రయోజనకరంగా ఉండాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుటివారి ప్రయోజనం గురించి ఆలోచన చేసినట్టుగా అదే పౌలు భక్తుడు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఆయన చెప్పిన సంగతిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 ఈ 2 వచనములు చూద్దాం. 4-5 ఈ 2 వచనములు చూద్దాం. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, అంటే సొంత కార్యాలను గాలి కొదలేమని కాదు,
నీ పనుల గురించి, నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ ఆత్మ గురించి కూడా నువ్వు ఆలోచించుకో. దానికి మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. నెక్స్ట్ మాట చూద్దాం వెంటనే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అంటే క్రీస్తు యేసు అనుచరులు ఏ లక్షణాన్ని కలిగి ఉంటారు? వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకునేవారు క్రీస్తు శిష్యులు కాదు. వారి గురించి మాత్రమే వారు ఆలోచించుకునేవారు క్రీస్తు అనుచరులు కాదు. ఆయనను ధరించిన వారు కాదు. చెప్పాలంటే నిజమైన క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు కాదు. గమనిస్తున్నారా? ఎదుటివారి ప్రయోజనాన్ని కూడా ఆలోచించాలి. ఎదుటివారికి మేలు చేయడం అనే పాయింట్ ఏదైతే ఉందో అస్సలు మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. అంటే if we are real or if we are true Christians, we are not just profitable to ourselves, we will be profitable to others as well. ఎదుటి వారికి కూడా మనం ప్రయోజనకరమైన వారుగా, క్రైస్తవులుగా సమాజంలో మనం జీవిస్తాం. గమనించండి. అంటే ఎదుటివారి గురించి ఆలోచన చేయడం, అలాంటి మంచి సాక్ష్యాలు మనకు బైబిల్లో కనబడతాయి. యేసు ప్రభుని అర్థం చేసుకున్న నిజమైన క్రైస్తవులు వారి జీవితాలని ఎదుటివారికి ప్రయోజనకరంగా మార్చేసుకున్నారు. కొన్ని చక్కని ఉదాహరణలు చరిత్రలో నుంచి మనం చూద్దాం. ముందుగా పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారి సందేశాన్ని విని ప్రభులోనికి వచ్చిన వారు బాప్తిస్మం తీసుకొని వారి పరిస్థితి ఎలాగుందో, వారు ఏమైనా తమ గురించి మాత్రమే వారు ఆలోచన కలిగి ఉన్నారు, ఆలోచన కలిగి బ్రతికారా, ఎవరి గురించి ఆలోచించారు అని చూస్తే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 44వ వచనము చూద్దాం. 44-45 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. మళ్ళీ చూద్దాం 44-45 కూడా చూద్దాం తర్వాత. విశ్వసించిన వారందరూ అంటే క్రొత్తగా ప్రభువులోనికి వచ్చిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇయుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. గమనిస్తున్నారా? అంటే ఒకప్పుడు ఎదుటివారికి ఇవ్వడం, ఎదుటివారికి సహాయం చేయడం, కష్టాలు ఉన్న వారిని ఆదుకోవడం, ఈ లక్షణాలని ఏవీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభులోనికి వచ్చిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఎదుటివారి గురించి ఆలోచించే ఒక చక్కని తత్వం, ఎదుటివారికి ప్రయోజనకరంగా మారడం అనేటువంటి ఒక స్థితి ప్రభులోనికి వచ్చిన తర్వాత మనుషులకు ఏర్పడుతుంది. గమనించండి. అంటే దిస్ ఈజ్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి బోధది, ఆయన టీచింగ్ అది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని నేర్పించిన బోధది. 4వ అధ్యాయానికి వద్దాం. అదే అపోస్తలుల కార్యములు 32వ వచనం దయచేసి రాసుకుందాం. 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. నెక్స్ట్, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే ఒకరికొకరు, వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్. అది వారి నినాదం. ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు. మనమంతా ఒకటే, ఒకే కుటుంబానికి చెందిన వారం. ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, కష్టాలు ఉన్నప్పుడు ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఆదుకోవాలి. శారీరకమైనటువంటి మేలులు ఇక్కడ జరుగుతున్నాయి. అవసరాన్ని బట్టి 10 మంది స్పందించే ఒక తత్వం కలుగుతుంది అక్కడ. జాగ్రత్తగా చూద్దాం. మరికొన్ని వచనాలు కూడా మనం చూద్దాం. అదే అపోస్తలుల కార్యములు, అదే 4వ అధ్యాయంలో 36-37 ఆ 2 వచనములు చూద్దాం. అదే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో, అదే 4వ అధ్యాయం 36-37 వచనములు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. హెచ్చరిక పుత్రుడు అనగా ఫుట్నోట్లో ఆదరణ పుత్రుడు. ఆ పేరుకు తగ్గ తీరు కలిగిన జీవితం బర్నబా గారిది. ఆల్ రైట్, నెక్స్ట్ చూద్దాం. 37వ వచనం. ఇతడు భూమి గలవాడై ఉండి దాని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను.
అవసరాన్ని బట్టి తన దగ్గర ఉన్న వాటిని అమ్మి కూడా ఎదుటి వారి కోసం ముందుకొచ్చేటువంటి ఒక తత్వం మొదటి శతాబ్దపు క్రైస్తవులలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దయచేసి మనం గమనించాలి. ఆల్ రైట్, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 33వ వచనము నుండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 33 నుండి, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎవరివో ఆశించే తత్వము కాదు నాది. ఇలాంటి ఛాయలు ఒకవేళ నాకు ఉంటే పాత జీవితంలో ఉన్నాయేమో, కానీ అలాగని సౌలు అనేటువంటి ఆయనకు పాత జీవితంలో ఇలాంటి క్యారెక్టర్ ఉందని కూడా మనకు ఎవిడెన్స్ లేదు. కానీ జనరల్గా చెబుతున్నాను, ఒకవేళ అలాంటి క్యారెక్టర్ కనుక ఉంటే పాత జీవితానికి సంబంధించిందిగా ఉంటాయేమో. కానీ ఎప్పుడైతే ప్రభులోనికి వచ్చానో ఎదుటి వారి సొత్తును ఆశించే పరిస్థితి నాది లేదు. అసలు పాత నిబంధనలో 10 ఆజ్ఞలలో ఒకటి, నీ పొరుగు అని సొత్తు ఆశించకూడదు. అది క్రొత్త నిబంధనలో మరింత ఉన్నతంగా కనపడుతోంది. ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి, అది బోధకుడనైన నేను ఏదైతే మీ కళ్ళ ముందు చేశానో మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని. నెక్స్ట్, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. గమనిస్తున్నారా? నేనే కాదు, క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను. ఇంతకుముందు బాబు చెప్పాడు కదా, క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏంటి యేసుక్రీస్తు ప్రభులో పౌలు గారు గమనించింది అని అడిగితే, ఆయన తన గురించి ఆలోచన చేసుకున్నవాడు కాదు, ఎదుటివారి గురించి, వారి మేలు గురించి ఆలోచించిన వాడు గనుకనే పరలోకంలో తండ్రి అయిన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. కానీ ఆకారమందు మనుషుడిగా కనబడి దాసుని స్వరూపం ధరించుకొని ప్రపంచ ప్రజలందరి కోసం, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అది చూసిన పౌలు గారు ఆ తత్వాన్ని నేను కలిగి ఉండాలి, ఎదుటి వారికి ప్రయోజనకరమైన వాడిగా నేనుండాలి అని నిర్ణయించుకున్నటువంటి పౌలు భక్తుడు తన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం ఏదైతే ఉన్నదో వాళ్ళందరినీ చూసినటువంటి పౌలు గారు సాక్షాత్తు ప్రభు జీవితాన్ని బాగా ఎరిగినటువంటి ఆయన సువార్త పరిచర్యలో సంఘాలకు పిలుపునిస్తున్నాడు. ఏమని? ఎదుటివారికి మనం ఉపయోగపడతాం, ఎదుటివారికి మనం ప్రయోజనకరమైన వారుగా జీవిద్దాం. ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఆయన చెబుతున్న మాటలు జాగ్రత్తగా గమనించండి. 24 గంటలు ఎదుటివాడి దగ్గర ఉన్నది నాకు కావాలని కోరుకోవడం కాదు, నో, అది దురాశ. అవసరమైతే మన దగ్గర ఉన్నది ఎదుటివానికి ఎలా ఉపయోగపడుతుంది, నా జీవితంలో నేను ఎదుటివారికి ఎలా ఉపయోగపడగలను అన్న ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని క్రీస్తులోనికి వచ్చిన వారు సంతరించుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి. గలతీ పత్రిక ఇంకొంచెం ముందుకెళ్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యెరూషలేముకు వచ్చారు పౌలు గారు, బర్నబా గారు ఒక కారణం కోసం. యెరూషలేముకు వచ్చిన తర్వాత సెలవు పుచ్చుకొని తిరిగి వెళ్లే ముందుగా అక్కడ ఉన్నటువంటి పెద్దలైన పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు వాళ్ళు ఏం చెబుతున్నారో పౌలు గారికి, బర్నబా గారికి ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10, మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అపోస్తలుల దగ్గరికి వీళ్ళు వెళితే, సంఘాధ్యక్షుడైన యాకోబు గారు కూడా అక్కడ ఉంటే, పౌలు గారు, బర్నబా గారు అక్కడికి వెళితే వారు కోరిన కోరిక ఏంటి? ఇక్కడ చాలామంది బీదలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకునండి. అంటే మీరు ఎక్కడెక్కడికైతే సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాలను తగిన సహాయం ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు అందించమని మీరు కోరండి అని అడిగినప్పుడు ఆ విషయంలో నేను కూడా చాలా ఆసక్తి కలిగి ఉంటిని, నాకు కూడా ఆసక్తి చాలా ఉంది. అలా సంఘాలకు వెళ్ళినప్పుడు, సంఘాలలో ఆయన ఈ పిలుపునిచ్చినప్పుడు ఆ పిలుపును అందుకున్న సంఘాలు ఎలా ముందుకొచ్చాయో కొన్ని ఖచ్చితంగా చూడాలి. రాత్రి ఆ కోణంలో మనం మాట్లాడుకుంటున్నాం కనుక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం
మొదటి నుంచి చూద్దాం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయుదురని మేము అస్సలు అనుకోలేదు. అంటే మాసిదోనియా సంఘపు వారు, మాసిదోనియా ప్రాంతపు వారు, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలు, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలు ఆల్రెడీ వారు నిరుపేదరికంలో ఉన్నారు. నిరుపేదరికంలో ఉన్నను ఎదుటి వారికి సహాయం చేయాలి, నిరుపేదరికంలో ఉన్నను ఎదుటి వారికి మేము ఉపయోగపడాలి. ఎంత గొప్ప మనస్తత్వం అది! ఎంత గొప్ప మనస్తత్వం అది! అంటే ప్రభులోనికి వచ్చిన వారు ఎదుటి వారికి ఎలా ఉపయోగపడాలనే ఒక మెంటాలిటీ కలిగి బ్రతుకుతున్నారు. గమనించండి. అలా ఎన్ని మాట్లాడుకోవచ్చు, మనం ఎన్నో మాట్లాడుకోవచ్చు. పోతే ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం మాత్రమే కాదు, గమనించాలి. ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి మేలు మాత్రమే కాదు. ఆ మేలు ఎదుటివారికి ఎలా ఉపయోగపడినా జనరల్గా మనం ఎదుటివారికి ఎప్పుడూ ఆర్థిక పరంగానే ఉపయోగపడాలని ఇక్కడ రూల్ ఏం లేదు. ఒక ఆత్మీయ బంధం కలిగి మనము భూమి మీద నడుస్తున్నప్పుడు ఎదుటివారికి అన్ని సందర్భాలలో ఆర్థిక అవసరతలు ఉండకపోవచ్చు, మిగిలిన ఏ అవసరతలైనా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మీ ఆర్థిక అవసరత కాదు వారికి, మీ ఆర్థిక సహాయం కాదు వారికి అవసరం, మీ ఆదరణ అవసరం, మీ ప్రార్థనలు అవసరం, మీ సహవాసం అవసరం. ఖచ్చితంగా ఏదో ఒక రీతిగా ఎదుటివారికి మనం ఎప్పుడు కూడా మేలు చేకూర్చే స్థితిలోనే మనం ఉండాలి. కానీ మన వలన ఎదుటివారు ఎటువంటి పరిస్థితుల్లో నష్టపోకూడదు. ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతాను కాసేపట్లో. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడే ముందుగా ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. మనం క్రైస్తవులం కదా. మనం క్రైస్తవులం అంటే కేవలం సంఘానికి మాత్రమే సంబంధించిన వారం కాదు, సమాజంలో కూడా ఉన్నవారం మనం. అవునా? మనం సమాజంలో బ్రతుకుతున్నామంటే మనం సమాజంలో పౌరులము కూడా. ఈ సమాజంలో బ్రతుకుతుండగా మనం ఆఫీసుల్లో పనిచేస్తుండొచ్చు, వ్యాపారాలు చేస్తూ ఉండొచ్చు, మన సొంతంగా మన కాళ్ళ మీద నిలబడి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగి మనం బ్రతుకుతూ ఉండొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన స్వహస్తములతో కష్టపడుతూ మన పని మనం చేసుకుంటూ, ఎవరి కింద పని చేయకోకుండా మన పని మనం చేసుకుంటున్నా, లేదా ఇంకొకరి కింద మనం పని చేస్తుంటే ఒక కంపెనీలోనో ఒక ఆఫీస్లోనో పని చేస్తున్నా, లేదా ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ సేవా కార్యక్రమాల్లో ఉంటూ గవర్నమెంట్ సెక్టర్లో మనం ఉద్యోగస్తులమైనా, లేదా ఒక వ్యాపారం చేస్తున్నా, ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, మనము నిజమైన క్రైస్తవులమైతే మన వలన ఎదుటివారు ఎప్పుడూ కూడా నష్టపోకూడదు. అంటే మన వ్యాపారంలో మనం మోసం చేయకూడదు, మన ఉద్యోగంలో అన్యాయం చేయకూడదు, వ్యక్తిగతంగా మనం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నా కూడా మన వలన ధర్మం అనేది బయటికి వెళ్ళాలి, కానీ అన్యాయం బయటికి వెళ్ళకూడదు, అధర్మం బయటికి వెళ్ళకూడదు. పాత నిబంధనలు చాలా చోట్ల చెప్పాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయం. లోకపరమైన వారు అలాంటి భయంకరమైన అన్యాయాలకు పాల్పడతారేమో, కానీ యోహాన్ గారు చెప్పారుగా, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు ఏం చెప్పారు? నిన్నటిది కాదు, మొన్నటిది అనుకుంటాను. ఆయన చెప్పిన మాట ఏంటి? అన్యాయంగా దోచుకోకండి, ఎవరిని బాధ పెట్టకండి. సుంకరులకు అదే చెప్పాడు, సైనికులకు అదే చెప్పాడు. న్యాయం, ధర్మం. మొన్న మాట్లాడుకున్నాం సువార్తలోని శక్తి గురించి. మనం మాట్లాడుకుని అంటే 21వ భాగం గురించి మాట్లాడుతున్నా, ఇప్పుడు 23 మాట్లాడుతున్నాను. ఆయన సువార్త వాక్యం విన్న తర్వాత అక్కడున్న వాళ్ళు అడిగారట, అయ్యా మేము ఏం చేయాలి అన్నప్పుడు అన్యాయాన్ని పక్కన పెట్టండి. ఇక పాత నిబంధన నుండి కూడా ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు కోరుకున్నది అదే. మీ వలన సమాజంలో అన్యాయం జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను, మీరు నా పిల్లలు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నానని చెబుతున్నాడు దేవుడు పాత నిబంధనలో. ఇప్పుడు పాత నిబంధనలో కూడా దేవుని కోరిక ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా దిద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం
17వ వచనం చూద్దాం. 17 కీడు చేయుట మానుడి, మేలు చేయు నేర్చుకొనుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. 23వ వచనం నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. యూదుల జాతి గురించే, యూదవారి గురించే. యూదుల మధ్య అధికారులు ఎలా ఉన్నారు? యూదులైన అధికారులు, దేవుని పిల్లలుగా పిలువబడుతూ అధికారంలో ఉన్నటువంటి వారు. ఆ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు. వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు. విధవరాండ్ర వ్యాజ్యము విచారింపరు. యెషయా గారు ఎవరు? ఒక ప్రవక్త. ఎక్కడ ప్రవక్త? యెరూషలేములో ప్రవక్త, ఒక పట్టణ ప్రవక్త, ఒక నగర సేవకుడు. యెరూషలేము పట్టణంలో యెషయా గారిని పెట్టి గ్రామాలలో ఎవరిని పెట్టాడో చెప్పిన అదే టైంలో దేవుడు మీకా గారిని పెట్టాడు. అందుకే మనకు యెషయా గ్రంథంలోని మాటలు, మీకా గ్రంథంలోని మాటలు దాదాపుగా కలిసిపోతుంటాయి చాలా విషయాలు. నేను మీకా గ్రంథం వివరించేటప్పుడు ఈ విషయం చెప్పాను. త్వరలో వస్తుంది మీకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అన్న యూట్యూబ్ ఛానల్లో. బహుశా ఈ వారం నుండే మీకు మీకా గ్రంథపు వివరణ అప్లోడ్ అవుతుంది. అలానే మీరు లైన్లో ఉండండి, నేను మాట తీసుకుంటాను. ఎప్పటి నుంచి సార్ మీకా గ్రంథం? ఎప్పటి నుంచి? రేపటి నుంచి? షూర్, రేపటి నుంచి మీకా గ్రంథం అప్లోడ్ చేస్తామని మాట ఇచ్చారు. మీ సమక్షాన దేవుడు వారిని దీవించును గాక. రైట్, వచ్చేద్దాం ఒకసారి మీకా గ్రంథంలోకి వచనాన్ని చూద్దాం. మీకా గ్రంథం పాపం వారికి హెవీ వర్క్ ఉందండి, చాలా బ్యాలెన్స్ ఉన్నాయి కనుక చూసుకుంటున్నారు. అయినా కూడా దేవుడు వారి కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. రైట్, మీకా గ్రంథంకి వచ్చేద్దాం. 6వ అధ్యాయం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు మనుషుల నుండి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నేను న్యాయంగా ఉండు, ఎదుటి వారికి నష్టం కలిగించకు, ఎదుటి వారికి ప్రయోజనకారిగాను ఉండాలి. అది పాత నిబంధన నుంచి దేవుడు కోరుకుంటున్నదే. 7వ అధ్యాయం మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనం, భక్తుడు దేశంలో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. 2 చేతులతో కీడు చేయ పూనుకుందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని ముగింతురు. ఎవరి గురించి ఇదంతా కూడా? యూదుల మధ్య, యూదే దేశంలోని ఒక చిన్న గ్రామంలో ఒక సేవకునిగా, ఒక ప్రవక్తగా మీకా గారు తిరుగుతూ గ్రామీణ పరిస్థితి అలాగనే తగలేడింది. ఆ రోజుల్లో పట్టణ పరిస్థితి కూడా అలానే ఉందని యెషయా గ్రంథాన్ని చూస్తున్నాం. ఏ కాలంలో కూడా దేవుడు అన్యాయాన్ని సహించలేదు. ఏ కాలంలో కూడా అన్యాయాన్ని దేవుడు ఎంటర్టైన్ చేయలేదు. ఖండించాడు, శిక్షించాడు. ఆమోసు గ్రంథం, వీళ్ళిద్దరికంటే ముందున్నటువంటి ప్రవక్త ఆమోసు గారు. ఆమోసు గ్రంథం తీద్దాం ఒకసారి. 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనము చూద్దాం ఒకసారి. 7, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారలారా. న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారు, జాగ్రత్త. నీతిని నేలను పడేసేటువంటి భయంకరమైన పరిస్థితి మీ సమాజంలో కనపడుతుంది, జాగ్రత్త. చూడలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. అదే 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. అదే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఆశ. పాత నిబంధనలోనైనా, బాప్తిస్మిచ్చి యోహాను గారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర యుగాంత కాలములోనైనా ప్రజల పరిస్థితి అంత భయంకరంగా ఉండగా, ఎప్పుడైతే అదే యూదయ దేశంలో, ఎప్పుడైతే అదే పాలస్తీనా భూభాగంలో క్రీస్తు సువార్త వ్యాప్తి స్టార్ట్ అయిందో, ఎదుటివారి మేలు కోసం ఆలోచన చేయడం ప్రజలు మొదలుపెట్టారు. పౌలు గారి ద్వారా, పౌలు బర్నబాల కాంబినేషన్లో మిగిలిన ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేసే క్రమములో అక్కడ కూడా ప్రియులారా సంఘాలు కదులుతున్న ఎదుటివారికి సహాయం చేయడానికి. మాసిదోనియా సంఘాలు ముందుకొచ్చాయి అని పౌలు గారు చెబుతున్నారు. అక్కయలోని సంఘాలు కూడా ముందుకొస్తున్నాయి అని అదే 2వ కొరింథీ పత్రికలో ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు
ప్రేమించును, బలవంతముగా కాక, సణుగకుండా కాక. మీరు ఎవరెవరైతే పరిశుద్ధుల కోసమైన పరిచర్య, మీరు ఎవరి కోసమైతే ఈ ధర్మబద్ధమైనటువంటి పరిచర్య ఉన్నదో దాని విషయంలో మీరు సణుగుకుంటూ రాకండి, బలవంతంగా రాకండి. ఆ విషయాన్ని కట్ చేసి ఇంకొక విషయాన్ని మీతో ప్రస్తావించాను ఇంతసేపు. మనం వ్యాపారం చేస్తున్నామా దేవుని పిల్లలుగా? ఉద్యోగాలు చేస్తున్నామా దేవుని పిల్లలుగా? లేకపోతే ఇంకెక్కడైనా మన సొంత కష్టంతో, మన స్వహస్తాలతో మనం కష్టపడుతున్నామా? మనం ఏ పనిలో ఉన్నా కూడా అక్కడ న్యాయం కనబడాలే కానీ అన్యాయం కనబడకూడదు. మన వలన ఎదుటివాడు ప్రయోజనం పొందాలే కానీ మన వలన ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు ఎదుటివారు నష్టపోకూడదు. అదే కనుక జరిగితే మన దేవుని పిల్లలం కాదు, క్రొత్త జన్మనెత్తిన వాళ్ళం కాదు, మనం తీసుకున్న బాప్తిస్మముకు అర్థం లేని పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువును మన స్వరక్షకుడుగా తీసుకున్న వారం కాదు. మారు మనస్సు అని అంటే జీవితం మారాలి. మారు మనస్సు అన్న దానికి ప్రతిఫలం ఏంటి? అందుకే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని అంటాడు. మారు మనస్సు వచ్చిందనంటే ఎలా? ఫలాలు కనిపించాలి, రిజల్ట్ రావాలి. రిజల్ట్ లేనప్పుడు మనం మారు మనస్సు పొందిన వారమని మనకు మనం సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే అవుతాం. గనుక ప్రియులారా, ఈ మాటలు వింటుండగా నిజమే, నేను ఒక క్రైస్తవుడిగా ఉంటూ, దేవుని బిడ్డగా ఉంటూ, కొన్ని విషయాల్లో నా వలన ఎదుటివారు నష్టపోతున్నారు, కొన్ని విషయాల్లో చేతులారా ఎదుటివారికి నష్టాన్ని నేను చేకూరుస్తున్నాను అని మీ మనస్సాక్షి మీకు చెబుతుంటే మార్చుకోవాల్సిన సమయం ఇదే అని దయచేసి గ్రహించండి. ఈ రాత్రి కన్ను మూస్తే దేవుడు లెక్కలు అడిగేది అదే. ఈ రాత్రి కన్ను మూస్తే రేపు దేవుడు లెక్కలు అడిగేది అదే. ఎందుకు అన్యాయం చేశావు? ఎందుకు ద్రోహం చేశావు? నీ చేతికి ఎందుకు నా గ్రంథాన్ని ఇచ్చా? న్యాయానికి ప్రతీకనేనని నీకు తెలీదా? అన్యాయాన్ని నేను సహించనని నీకు తెలీదా? ఈ చిన్న జీవితంలో ఏం కూడబెట్టుకుందామని ఇంత అన్యాయం చేసావు నీవు? ఈ చిన్న జీవితంలో ఏం సంపాదించుకొని ఏం ఉద్ధరిద్దామని ఇదంతా నువ్వు చేసావు? ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నను తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభమని నా గ్రంథంలో నేను రాయించానుగా. ఇవన్నీ దేవుడు అడిగితే సమాధానాలు చెప్పడానికి మనకు శక్తి ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఒక వ్యక్తి గురించి ప్రస్తావిస్తానని చెప్పాను. ఆయనే మార్కు అను మారుపేరు గల యోహాను. బర్నబా గారికి బంధువు అవుతాడు. పౌలు గారు, బర్నబా గారు తమ సువార్త ప్రయాణంలో, పౌలు గారి ప్రయాణాలలో మొదటి ప్రయాణాన్ని ముగించుకున్న తర్వాత ఫాలోఅప్ మినిస్ట్రీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫాలోఅప్ మినిస్ట్రీ. ఆ ఫాలోఅప్ మినిస్ట్రీలో భాగంగా అంతకంటే ముందు మొదటి ప్రయాణంలో, పౌలు గారు చేసిన మొదటి ప్రయాణంలో బర్నబా గారితో పాటు, పౌలు గారితో పాటు మార్కు అనేటువంటి ఒక యవనస్తుడు వారిద్దరితో కలిసి వెళ్ళి పరిచర్య పూర్తి కాకముందే సగంలో విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. పరిచర్య పూర్తి అవ్వకముండనే మధ్యలో విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక రెండవ ప్రయాణం స్టార్ట్ అవుతుండగా బర్నబా గారు మార్కును కూడా వెంట పెట్టుకొని వెళదామని అన్నప్పుడు పౌలు గారు మధ్యలో విడిచిపెట్టోడిని ఎంటర్టైన్ చేద్దని చెప్పేసి ఆ విషయంలో వాళ్ళిద్దరికీ ఒక చిన్న డిస్ప్యూట్ కానీ లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్, ఇది మంచి మాట, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చోటు చేసుకుంటాయి. అలా చోటు చేసుకున్న తర్వాత పౌలు గారేమో శీల గారిని వెంట పెట్టుకొని, బర్నబా గారేమో మార్కును వెంట పెట్టుకొని ఎవరికి వాళ్ళు పరిచర్యలోకి వెళ్ళిపోతారు. అది మార్కు గారి గురించి. తెలియని వారి కోసం ఆ సందర్భాన్ని ఒకసారి చూపిస్తాను. మార్కు సువార్త అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. మీరు 36 నుంచి 41 వరకు రాసుకుంటే, 36 నుంచి 41వ వచనం వరకు రాసుకుంటే బాగుంటుంది. చదువుతున్నాను కొంచెం వేగంగా. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కును మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకుని పోవటం యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడెక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అది అక్కడ కనబడుతున్నటువంటి నేపథ్యం. అలా బర్నబా గారితో పాటు వెళ్ళిపోయినటువంటి మార్కు గారు ఆ తర్వాత మరలా
అంటే ఒక రకంగా చెబితే సేవలో అంత ప్రయోజనకరమైన వాడుగా కనిపించలేదు. అదే కదా అక్కడ కనబడుతోంది. పౌలు గారి మొదటి ప్రయాణంలో వారితో పాటు సహకారిగా బయలుదేరినటువంటి మార్క్ అన్నటువంటి యవనస్తుడు మధ్యలోనే విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా వెనక్కి వెళ్ళిపోతే, అలా మధ్యలో విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వాడిని, మార్కు అనేటువంటి ఆ వ్యక్తిని పౌలు గారు పక్కన పెట్టేశారు. తర్వాత బర్నబా గారు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఒక రకంగా మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు నిష్ప్రయోజనమైన వాడుగానే కనబడుతున్నాడు. అలా అనుకుందాం కాసేపు. అయితే బర్నబా గారు మార్క్ అన్న ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి, జాగ్రత్తగా గమనిద్దాం, ఆ మార్కును మరలా ట్రైన్ చేసి మరలా మార్కును పౌలు గారి దగ్గరకు పంపుతాడు. ఎంత అద్భుతమైన విషయం అది. అదే ఇందాక బర్నబా గారి గురించి మనం చదువుకున్నది ఏంటి? ఆయన పేరుకున్నటువంటి అర్థం ఆదరణ పుత్రుడు. బర్నబా గారు పరిచర్యలోకి వెళ్ళిపోయారు. అలాగని గుర్తుపెట్టుకోండి, ఇద్దరు సేవకుల మధ్య ఇక్కడ వాదం జరిగిన తర్వాత ఏనాడు కూడా బర్నబా గారి గురించి పౌలు గారు కానీ, పౌలు గారి గురించి బర్నబా గారు కానీ బయటికి వెళ్ళి తిట్టుకోలేదు. చెప్పాలంటే తర్వాత బర్నబా గారి గురించి అంటే వాళ్ళిద్దరు తర్వాత చక్కగా సమాధానంగా ఎవరి పరిచర్లో వారు ఉన్నట్టుగా బైబిల్ చెబుతోంది. అట్ ద సేమ్ టైం పౌలు గారు తన పత్రికలలో బర్నబా గారి గురించి గొప్పగా వ్రాస్తాడు. అంటే ఎవరైనా బర్నబా గారు లోకంలో కలిసిపోయాడు అనుకుంటున్నారేమో? నో. ఒకవేళ బర్నబా గారి గురించి తెలియాలేనంటే ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్లో ఒక పాఠం ఉంటుంది. బర్నబాను బరబ్బా చేయడం అజ్ఞానమా విజ్ఞానమా అని ఒక పాఠం ఉంటుంది. ఖచ్చితంగా వినండి. ఎవరైనా బర్నబా గారి గురించిన క్లారిటీ కావాలనుకుంటే అక్కడ మాట్లాడాను. బర్నబా గారు చెడిపోయి లోకంలో కలిసిపోయాడు అలాంటి బోధలు మనకు ఎక్కకూడదు. ఎందుకంటే బర్నబా గారే, ఆయన ఎప్పుడు బరబ్బా కాలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బర్నబా గారి కోసం 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయములో పౌలు గారికి బర్నబా గారికి వివాదము జరిగిన తర్వాత రాయబడినటువంటి పత్రిక అది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 2 నుంచి చదువుకుందాం. ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకై నేను అపోస్తలుడై ఉన్నాను. ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? రైట్. 3 నుంచి చదువుకుందాం. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే, తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? నాకు కాదు, మాకు. అంటే తనతో పాటు మరొకరిని కలుపుకొని మాట్లాడుతున్నాడు ఆయన. మాకు అధికారం లేదా? 5వ వచనం, తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మరలా మాకు అధికారము లేదా? అంటే ఎవరిని కలుపుకొని మాట్లాడుతున్నాడు ఈయన? మేము పరిచర్యలో ఉన్నాము, పరిచర్యలో ఉన్నటువంటి మేము అందరిలా ఉండడానికి, అందరిలా సేవ చేయడానికి మాకు అధికారం లేదా? అయినప్పటికీ మమ్మల్ని మేము తగ్గించుకొని చాలా విషయాలలో కాంప్రమైజ్ అయ్యి, చాలా విషయాలలో మాకు రావలసినటువంటి వాటిని కూడా విడిచిపెట్టి, కొన్ని సౌకర్యాలను కూడా లెక్క చేయకుండా మేము సేవ చేస్తున్నామని తన గురించి మాత్రమే కాకుండా మరొకరి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరో చూద్దాం. 6వ వచనం 6, మరియు పని చేయకుండుటకు నేనును, నెక్స్ట్, బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా? అంటే పౌలు గారు బర్నబా గారు సేవ చేసుకుంటూ పని చేస్తున్నారు. వారి కడుపు కోసం పని చేసుకుంటూ సేవ చేస్తున్నారు. ఆత్మల రక్షణ కోసం స్వహస్తములతో కష్టపడుచు. అంటే స్వహస్తములతో కష్టపడుచు సేవ చేసిన వారు ఎవరెవరు కనపడుతున్నారు అని అడిగితే పౌలు గారు, ఆయనతో పాటు బర్నబా గారు. పౌలు గారు ఒక చోట పని చేస్తుంటే బర్నబా గారు మరొక చోట పని చేస్తున్నారు ఆయన. కనుక బర్నబా గారు చాలా గొప్పవాడు. అంత గొప్పవాడు పరిచర్యకి వెళ్ళి తనతో పాటు మార్కును వెంట పెట్టుకొని వెళ్ళి మార్కుకు ట్రైనింగ్ ఇచ్చి, మార్కును సరిచేసి, మార్కును మెరుగుపరిచి మరలా మార్కును ఎక్కడ పంపించాడో చెప్పమంటారా? పౌలు గారి దగ్గరికే పంపించాడు. ఒకప్పుడు నీవు నిష్ప్రయోజనమైన వాడవు పౌలు భక్తుడికి, కానీ మార్కు ఇక మీదట నీవు ప్రయోజనకారిగా మారిపోయావు. ప్రయోజనకరమైనటువంటి నీవు మార్కు మరలా పౌలు అనేటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి నువ్వు సువార్తలో ముందుకెళ్ళాలి. చూద్దాం. పౌలు గారు తర్వాత తన పత్రికలలో అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయంలో మార్కు గారిని బట్టి వివాదం వచ్చిందంటున్నామే, రైట్. అలాంటి మార్కు గారి గురించి పౌలు గారు తన జీవితంలో వ్రాసిన చిట్ట చివరి పత్రిక, అదే తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక. ఆ పత్రికలో మార్కు గారి గురించి ఆయన ఏం రాస్తున్నాడో ఒక్కసారి చూద్దాం. దయచేసి ఒక్కసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఒకసారి
9-11 వచనములు చూద్దాం. తిమోతి గారితో చెబుతున్న మాట ఇది. తిమోతి గారితో చెబుతున్న మాట. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9-11 వచనములు. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయి తిమోతి, త్వరగా రా ప్లీజ్. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మితేయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. 11వ వచనం జాగ్రత్తగా చూద్దాం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. నెక్స్ట్ మాట, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏ మార్కు? ఆ మార్కే. అపోస్తలుల కార్యములలో 15వ అధ్యాయంలో ఇతను ప్రయోజనకరమైన వాడు కాదు అని ఏ వ్యక్తిని అయితే పక్కన పెట్టేశారో ఆ వ్యక్తే తర్వాత తన తప్పును తెలుసుకొని నిష్ప్రయోజనమైనటువంటి ఆ వ్యక్తి ప్రయోజనకరమైన వాడుగా మారిపోయి పౌలు గారి దగ్గరకు వచ్చేసాడు. పౌలు గారి పరిచర్యలో పౌలు గారికి సహాయపడుచున్నాడు. ఆయన ప్రయోజనకారిగా మారిపోయి. అందుకే కొలస్సీ పత్రిక కూడా వ్రాస్తూ కొలస్సీ పత్రికల్లో మార్కు గారి గురించి స్పెషల్గా మెన్షనింగ్ చేస్తూ ఆయన ఏమంటున్నాడో చూద్దాం. మార్కును చేర్చుకోవాలని, మార్కును గౌరవించాలని, మార్క్ అనేటువంటి ఈ విశ్వాసిని అందరూ కూడా జాగ్రత్తగా స్వీకరించి స్వాగతించి హత్తుకోవాలని చెబుతున్నాడు. చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, అంటే పౌలు గారితో పాటు చెరలో అరిస్తార్కు అనేటువంటి విశ్వాసం ఉన్నాడు. నెక్స్ట్, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు అని అంటే కొలస్సీ పత్రిక వ్రాసే సమయంలోనే ఫిలెమోను పత్రిక వ్రాసారు ఆయన. అంటే చెరసాలలో మార్కు గారు కూడా పౌలు గారితో పాటు చెరసాలలోనికి వెళ్ళి ఆ చెరసాలల్లో పౌలు గారికి పరిచర్య చేస్తున్నాడు. ఆయన ప్రయోజనకరమైన వాడుగా మారి. ఒకప్పుడు బయట తిరగడానికే ఇబ్బంది పడి వెళ్ళిపోయిన మార్కు ఈరోజు చెరలో కూడా నీ వెంట ఉంటానంటున్నాడు. ఎంత గొప్ప సంగతి! మరలా నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి. అయిపోయింది. పాత మార్క్ అయిపోయాడు. ఇప్పుడు మీ దగ్గరికి మీ యొద్దకు మార్కు వస్తే మీరు పాత మార్కును చూడకండి. ఆ మార్కే వెళ్ళిపోయింది. మార్కు అన్న పేరు గల ఈయన మీద ఉన్నటువంటి మార్కే వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త మార్క్. దెర్ ఈజ్ నో రిమార్క్. ఇప్పుడు ఓన్లీ మంచి మార్కులే, నో రిమార్కులు. ఏంటి ఈ కొత్త మార్కు? ప్రయోజనకరమైన వాడు. బయట మంచి గాలికి తిరిగే రోజుల్లోనే నేను తిరగలేను, నేను నడవలేను, నేను రాలేనని వెనక్కి వెళ్ళిపోయిన ఈయన బంధకాలలో కూడా నీతోనే ఉంటానని వచ్చేసాడు. పాత జీవితం, క్రొత్త జీవితం. పాత జీవితం ఎదుటివారికి ప్రయోజనకరమైనది లేని పరిస్థితి, ప్రయోజనకరమైనదిగా లేని పరిస్థితి. క్రొత్త జీవితం ఎదుటివారికి ఎంత ప్రయోజనకరమైనదిగా మార్కు గారి జీవితం మారిపోయింది. ఈ కొలస్సీ పత్రిక వ్రాసే సమయంలో పౌలు గారి పక్కన మార్కు ఉంటే పౌలు గారి ఎదురుగా ఒనేసిము ఉన్నాడు. అంటే ఒనేసిము గారు పౌలు గారి నోట వచ్చే సువార్త వాక్యాన్ని వింటున్నప్పుడు పౌలు గారి పక్కన మార్కును చూశాడనమాట. పౌలు గారు చెప్పేటప్పుడు మార్కు గారి గురించి చెప్పకుండా ఉండి ఉంటాడా? ఒకప్పుడు నీలాగనే ఉండే. కాకపోతే నీలాగా దొంగతనాలు, అన్యాయాలు, అక్రమాలు ఈయన చేయకపోయినా నా దగ్గర ఉన్నవాడు నా కుమారుడు. పరిచర్య అంటే ఆసక్తి అంతగా లేని రోజులు. పాత జీవితం మార్కుది. ఏదో చూద్దాంలే, తిరుగుదాంలే అని వచ్చి మధ్యలో చేతగాకి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు పరిచర్యలో ఉపయోగపడతాడు అనుకుని తీసుకుని వెళితే ఉపయోగపడకుండా వెళ్ళిపోయిన ఈ మార్కు ఈరోజు చావు నా ముంగిట కనబడుతున్న నాతో పాటు పక్కనే ఉన్నాడంటే ఒక్కసారి మార్కును చూసి నువ్వు ఆలోచించు. ఒనేసిము గారి జీవితంలో మార్కు గారి పరిస్థితి కూడా ఖచ్చితంగా ప్రభావితం చూపే ఉంటుంది. ఆలోచించేయండి. ఇప్పుడు కొలస్సీ పత్రిక 4:10 చదివాం కదూ.
కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మార్కు గారు కనపడుతున్నారు. పై వచనంలో ఎవరు కనపడుతున్నారో చూద్దాం. 9వ వచనం, 8, 9 కలిసి ఉన్నాయి. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని, అంటే పైన 7వ వచనంలో తుకికు, అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. కొలసీ పత్రిక వ్రాసే సమయానికి ఓనేసిము మారిపోయాడు. అలా మారే సమయంలో పౌలు గారి పక్కన మార్కును చూశాడు. మార్కు గారి జీవితం కూడా ఓనేసిము గారు విన్నారు. అంటే నిష్ప్రయోజనమైన వాళ్ళందరూ కూడా సమాజంలో ప్రయోజకులు అవుతున్నారు ఎదుటివారి కోసం. అందులో పెంతెకొస్తు పండుగ దినాన జరిగిన సంఘటన మనం చూసాం. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని మనం చూసాం. మాసిదోనియా సంఘాలు, అకయలోని సంఘాలు. ఇక్కడికి వచ్చేస్తే స్పెషల్గా మార్కు అన్న వ్యక్తి కనపడుతున్నాడు పాత జీవితంలో. ఇప్పుడు 100కు 100% మన కళ్ళ ముందు కనబడుతున్నది ఎవరు? సాక్షాత్తు ఫిలేమోను పత్రికలో ఓనేసిము గారు. ఓనేసిము గారి గురించి పౌలు గారు ఇస్తున్న కితాబ్ ఏంటి? ఫిలేమోను మర్చిపో, పాత ఓనేసిమును మర్చిపో. ఈ క్రొత్త ఓనేసిము ఎవరు? నీకు ప్రయోజనకరమైన వాడు, ఇక మీదట నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు దాసుడిగా నీ దగ్గర ఉండి బహుశా పనులలో సరిగా న్యాయం చేయలేకపోయాడేమో. నీ క్రింద దాసుడిగా ఉండి ఏ పని అయితే చేయాలో ఆ పనికి అతను న్యాయం చేయలేకపోయాడేమో. ఒక రకంగా శారీరకంగా నీకు సహాయపడలేకపోయాడు, ఆత్మీయంగా ఏమాత్రం నీకు ప్రయోజనకరమైన వాడుగా లేడు. ఒకప్పుడు ఆత్మీయంగా నీకు ప్రయోజనకరమైన వాడుగా లేడు, ఇక శారీరక తన బాధ్యతలలో కూడా నీకు న్యాయం చేయలేదు. అది అతని పాత స్టోరీ. ఇక మీదట శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నీకు ప్రయోజనకరమైన వాడు. అంత స్థాయికి ఎదిగి వస్తున్నాడు ఇప్పుడు. యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు పాత జీవితంలో తప్పులు చేశాడు, మారి వచ్చిన తర్వాత తండ్రి కౌగిలించుకున్నాడు. ఫిలేమోను, అలా నువ్వు కౌగిలించుకోవాలి, అలా నువ్వు హత్తుకోవాలి. ఎందుకు? తప్పిపోయిన కుమారుడు తెలుసుకున్నాడు. అన్యాయం, అధర్మం, అక్రమం ఇవన్నీ సమాధి చేశాడు తన జీవితంలో. ఇది క్రొత్త జీవితం, మారు మనసు. మారు మనసుకు తగిన జీవితం, మారు మనసుకు తగిన ఫలితం. అందుచేత నీ దగ్గరికి వస్తే నీకు ఒక రకంగా నీ దగ్గర ఇంతకు ముందు ఉన్నటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పనిలో మాత్రమే నీకు ప్రయోజనకరమైన వాడు అన్నది కాదు నా ఉద్దేశం. చెప్పాలంటే ఒక సేవకునిగా నీకు ఉపయోగపడతాడు, దేవుని దాసుడిగా నీకు ఉపయోగపడతాడు. నీకున్నటువంటి ఆత్మీయ బాధ్యతలలో నీ బాధ్యతను షేర్ చేసుకునే స్థితికి ఎదిగి వస్తున్నాడు ఇప్పుడు. ఒక బానిసగా, స్లేవ్గా కాక ఒక దేవుని బిడ్డగా, దేవుని దాసుడిగా, నా కుమారుడిగా స్వీకరించు. ఇతను మారు మనసు పొందిన తర్వాత ఇంతకాలం నాతో ఉన్నాడు, నాతో ఉన్న ఇంతకాలం అంతా కూడా నాకు ఎంతో ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు, ఎంతో ప్రయోజనకరమైన వాడుగా ఉన్నాడు. కానీ నీ అనుమతి లేకుండా ఈ బిడ్డని ఇక్కడ ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు కనుక నీ వద్దకు పంపుతున్నాను. రిసీవ్ హిమ్, స్వీకరించు అని చెబుతూ ఈ మాటలో మీరు జాగ్రత్తగా గమనించండి. ముగిస్తూ ఒక మాట చెబుతున్నాను. పౌలు గారు ఒక చక్కగా హీ యూజెస్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లే ఆన్ ద వర్డ్స్, పర్టిక్యులర్లీ ఇన్ దిస్ పోర్షన్ ఆఫ్ ద లెటర్. ఈ లేఖలో, ఈ పర్టిక్యులర్ వచనములో ఒక ఆసక్తికరమైనటువంటి పదజాలాన్ని ఆయన చాలా ఆసక్తికరంగా వాడాడని ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే ఓనేసిము అన్న పదానికి అర్థం ఏంటో నేను మొదటి భాగంలో చెప్పాను, గుర్తుందా? ఓనేసిము అన్న పేరుకి మీనింగ్ ఏంటి? ప్రయోజనకారి, సహాయకారి. ఫుట్నోట్లోనే చూద్దాం ఒకసారి. ఫుట్నోట్లోనే అదే పత్రికలో 3వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. ఓనేసిము అను పేరునకు సహాయకరమైన అని అర్థము. బెనిఫిషియల్, ప్రాఫిటబుల్. అసలు ఓనేసిము అంటేనే ప్రయోజనకరమైన వాడు, అది మీనింగ్. అంటే ఇప్పుడు 11వ వచనంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ అంటే మునుపు నీకు ఓనేసిము కాదు కానీ
మారుస్తున్నాను అక్కడ. మునుపు నీకు ఒనేసిము కాదు కానీ ఇప్పుడు నీకు నాకు ఒనేసిము అయ్యాడు. అంటే అర్థం ఏంటి? నీకు నాకు ప్రయోజనకరమైన వాడయ్యాడు. అంటే ఒకప్పుడు పేరుకు మాత్రమే ఒనేసిము, ఇప్పుడు పేరుకు తగ్గ ఒనేసిము. కేవలం పేరుకు మాత్రమే ఒనేసిము, ఇప్పుడు తీరు కోసం కూడా ఒనేసిము అని పిలవచ్చు ఇతన్ని. వాట్ డస్ దట్ మీన్? ఏంటి దాని అర్థం అని అడిగితే, నిజమైనటువంటి క్రైస్తవులు నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడం కంటే ముందు ఒనేసిములు కాదు, నిజ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, అనగా క్రీస్తును ధరించిన తర్వాత బాప్తిస్మ కార్యక్రమంలో ప్రతి వ్యక్తి కూడా ఒనేసిముగా మారిపోవాలి. సహోదరుడైన సోదరి అయినా, పురుషుడైనా స్త్రీ అయినా ఏంగా మారాలి? ఒనేసిములుగా మారిపోవాలి. అంటే ప్రయోజకులుగా మారిపోవాలి. ఈ పత్రికలో ఒనేసిము అన్న పేరు మీద ఒక వ్యక్తి మాత్రమే కనబడుతున్నాడు. కానీ చెప్పాలంటే ప్రపంచంలోనే ప్రతి క్రైస్తవుడు కూడా నిజమైన ఒనేసిములుగా మారిపోవాలి. అంటే ప్రయోజనకరమైన వారుగా మారిపోవాలి. ఎవరికి ప్రయోజనకరమైన వారుగా? మనకు మనమే ప్రయోజనకరమైన వారుగా కాదు, కానీ ఎదుటివారికి ప్రయోజనకరమైన వారుగా మనం మారిపోవాలి. ఎదుటివారికి ఎలా ప్రయోజనకరమైన వారుగా మనం మారిపోవాలి? కేవలం ఆర్థిక పరంగానో లేకపోతే ఇంకేదన్నా శరీర సంబంధమైన అవసరాలు తీర్చడంలో మాత్రమే కాదు, ఆత్మీయతలో కూడా మనం సహాయపడేవారేలా, ఎదుటివారిని పరలోకానికి నడిపించేలా, మనల్ని మనం నడిపించుకుంటూ ఎదుటివారిని కూడా పరలోకానికి నడిపించే అంత స్థితికి, అంత ప్రయోజకులుగా, అంత రీతిగా ప్రయోజనకరమైన జీవితాలు కలిగి మనం ముందుకెళ్ళాలి. ఆ స్థితికి ఈ పత్రికలోని ఒనేసిము ఎదిగాడు. ఎంత గొప్ప సాక్ష్యం 11వ వచనంలో ఒనేసిము గారి గురించి. ఒకప్పుడు అతను నిష్ప్రయోజనమైన వాడే. అంటే ఒనేసిము కాదు, ఇప్పుడు నీకు ఒనేసిమే, నాకు ఒనేసిమే. ఒనేసిము అన్న మాటకే అర్థం ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు నీకు ఒనేసిమే, నాకు ఒనేసిమే. ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం వినుచుండగా మనందరం కూడా మన జీవితంలో నిన్న రాత్రి విన్నట్టుగా మనకు మనము ప్రయోజనము చేకూర్చుకుంటూ ఎదుటివారి పరలోక యాత్రకు కూడా మనము ప్రయోజనకరమైన వారుగా ఉన్నామా అన్న ప్రశ్న వేసుకుందాం. మన వలన ఎదుటివారు ఈ ఆత్మీయ యాత్రలో ప్రయోజనము పొందగలుగుతున్నారా, లేకపోతే మన వలన ఎదుటివారు ఆత్మీయంగా బలహీనపడే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారా? వారి ఆత్మీయ జీవితం అన్నది మన వలన నష్టపోతున్నారా? వారి ఆత్మీయ జీవితంలో, వారి ప్రయాణంలో వారు మన వలన బలహీనపడుతున్నారా? మన వలన బలహీనపడుతుంటే, మన వలన, మన కారణం చేత వారి పరలోక యాత్ర అన్నది నిదానమవుతుంటే, అభ్యంతరాలు ఆ ప్రయాణానికి వస్తుంటే, అవరోధాలు కలుగుతుంటే, ఖచ్చితంగా నువ్వెందుకు ఒనేసిముగా నీ జీవితంలో బ్రతకలేదని రేపు దేవుడు ప్రశ్నిస్తాడు. అలాంటి ప్రశ్నను ఎదుర్కొనే సాహసం మనం చేయక ఖచ్చితంగా మనము పాత జీవితంలో ఒనేసిములం కాదు, ఈ క్రొత్త జీవితంలో పరలోక యాత్రలో ఖచ్చితంగా ఒనేసిములుగా జీవిద్దాం. ఇది ఫిలేమోను పత్రికలోని 23వ సెషన్. రేపు రాత్రి దీన్ని కొనసాగిద్దాం 24వ సెషన్గా. కానీ రాత్రి నేను ప్రార్థన చేసే ముందుగా, ఎందుకు మీలో ప్రతి ఒక్కరు ఒక్కసారి మోకరిల్లి మన పాత జీవితం ఏంటి, క్రొత్త జీవితం ఏంటి, ఇంతకుముందు 10 మందికి మేలు చేకూర్చే జీవితం మనకు లేకపోతే మరి ఈరోజు అలా ఉండాలి కదా, అదే కదా దేవుడు కోరుకుంటున్నది. అలా ఉందా లేదా అని ఒక్క 60 సెకండ్ల పాటు, అనగా 1 నిమిషం పాటు అందరూ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. తర్వాత నేను ప్రార్థన చేస్తాను, తర్వాత సెలవు తీసుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కరూ కూడా కొద్దిసేపు ప్రార్థనలో మీరుండి, ఎవరు మౌనంగా ఉండకండి. కళ్ళు మూసుకొని 1 నిమిషం మాత్రమే మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మీకు మీరు మేలు చేకూర్చుకోగలుగుతున్నారా, ఎదుటివారికి ప్రయోజనకరంగా ఉండగలుగుతున్నారా పరిశీలించండి, ప్రశ్నించుకోండి. దేవుని ఎదుట మీ స్థితిని ఒప్పుకోండి. అవకాశం ఇవ్వమని దేవుణ్ణి అడగండి, సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. వింటున్న ఈ వాక్యము మీ జీవితాల్లో గొప్పగా ఫలించేలాగున, హృదయంలో పని చేయలాగున దేవుని సహాయాన్ని తీసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మనందరం కలిసి
ప్రార్థనలో గడుపుతాం. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కళ్ళు మూయండి, ప్రతి ఒక్కరు తలలు దించండి. ఒక ఒనేసిము అనేటువంటి వ్యక్తి జీవితం చరిత్రలో మన కోసం వ్రాయించి ఒక పత్రికలో దేవుడు మన ముందుంచగా దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నామో లేదో ఒకసారి మనం పరిశీలించుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, దయచేసి ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. పాత జీవితంలో మార్కు గారి జీవితం చూసాం, క్రొత్త జీవితంలో మార్కు గారి పరిస్థితి ఏంటో కూడా మేము గమనించగలిగాం. అలాగే ఒనేసిము గారి జీవితం కూడా మా కళ్ళ ముందు కనబడుచుండగా మా పరిస్థితి ఏంటి అని మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఇంత చక్కని అవకాశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. విన్న మీ పిల్లలందరూ కూడా వినిన వారు మాత్రముగా ఉండకుండా వారి హృదయాలలో ఈ మాటలు పదిలపరుచుకొని సాతాను దొంగలించకుండా కాపాడుకొని తగిన రీతిగా ఫలించుటకు సహాయం చేయండి. ప్రియమైన తండ్రి, ప్రతిరోజు ఈ రీతిగా ఈ వాక్యాన్ని పంచుటలో ఎందరైతే పాల్గొనుచున్నారో వారికి రావాల్సిన నీవులు అనుగ్రహించండి. దూర ప్రాంతంలో ఉండి ప్రతిరోజు వాక్యంపై ఆసక్తి కలిగి వాక్యం నేర్చుకుంటున్న మీ పిల్లలందరి ఆసక్తిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. వారిని వారి కుటుంబాలు దీవించి ఈ భయంకరమైన పరిస్థితులలో తండ్రి, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి స్థితిగతులను మెరుగుపరచమని, మరింత విస్తృతంగా వ్యాపిస్తున్నటువంటి ఈ యొక్క వైరస్ ప్రభావిత ప్రపంచంలో తండ్రి, ఈ చిన్న ఆయుష్కాలంలో మీకు ఇష్టలుగా మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని, తిరిగి రేపు రాత్రి బైబిల్ తరగతిని కూడా ఆశీర్వదించమని వేడుకొనొచ్చు. ఆయుష్ను, అవకాశమును మాకు ప్రసాదించమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి ఉన్నతమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ప్రేమ, కృపా, సహవాసములు సుదూర ప్రాంతములలో ఉంటూ ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడుపుచున్న మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలండి. సెలవు.